రాష్ట్రంలో ఇంటర్మీడియట్ విద్యను అందించే అనేక ప్రైవేట్ జూనియర్ కళాశాలల యాజమాన్యాలు వేసవి సెలవులు ప్రారంభమైన తరగతులు నిర్వహిస్తూ ఉన్నారు. రాష్ట్రంలో సెలవు ఇవ్వాలని వేసవి సెలవుల్లో తరగతులు నిర్వహించే ప్రైవేట్ జూనియర్ కళాశాలలపై కఠిన చర్యలు తీసుకుంటామని తెలంగాణ ప్రభుత్వం కఠిన హెచ్చరికలు జారీ చేసిన వారి తీరు మాత్రం మారడం లేదు. ప్రభుత్వం ఆదేశాలను బేఖాతరు చేస్తున్నారు. గతంలో కూడా ఇలాగే తరగతులు నిర్వహించిన శ్రీ చైతన్య జూనియర్ కాలేజీ యాజమాన్యానికి తాఖీదులు ఇచ్చింది ప్రభుత్వం. కానీ వారికి కనీసం చీమ కుట్టినట్లయినా లేదు సరికదా, నోటీసులను తుంగలో తొక్కి ఈ సంవత్సరం కూడా వేసవి సెలవుల్లో తరగతులు నిర్వహిస్తున్నారు. ఈ విషయంపై ఇంటర్మీడియట్ బోర్డు అధికారులు పట్టించుకున్నట్లు కనిపించడం లేదు. ప్రభుత్వ ఉత్తర్వులను నామమాత్రంగా వారికి అందజేసి మిన్నకుంటున్నారని విద్యార్థి సంఘాలు ఆరోపిస్తున్నాయి. రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి క్రాంతి అందిస్తారు. క్రాంతి. రైట్ అవినాష్, ప్రస్తుతం హైదరాబాద్ నగరంలో చూసుకుంటే మన 10th ఎగ్జామ్స్ అయిపోయిన తర్వాత దాదాపుగా మార్చి 30న తర్వాత చూసుకున్నట్లయితే తెలంగాణలో విద్యాశాఖలకు ఏదైతే ఇంటర్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్లకు మాత్రం సెలవులు ప్రకటించడం జరిగింది. అయితే 10th ఎగ్జామ్ రాసిన వెంటనే మరోసారి ఈ మన ఇంటర్ శ్రీ చైతన్య కాలేజీలు కావచ్చు, లేదంటే ఇతర కళాశాలలు కూడా కావచ్చు, వీళ్లకు విద్యార్థుల మీదపై కావచ్చు, విద్యార్థి తల్లిదండ్రులపై ఒత్తిడి తీసుకొచ్చేసి అడ్మిషన్లు లేవంటూ కూడా ఒక కార్పొరేట్ బిజినెస్ని మాత్రం సృష్టిస్తుందనేది ఇప్పుడు వెలుగులోకి హైదరాబాద్లోకి రావడం అయితే జరిగింది. ప్రస్తుతం హైదరాబాద్లో ఉన్న ప్రతి ఏరియాలో చూసుకున్నట్లయితే శ్రీ చైతన్య కళాశాలలలో మాత్రం ఒక కార్పొరేట్ దందా కొనసాగుతుందని కూడా చెప్పుకోవచ్చు. ప్రస్తుతం అంటే విద్యార్థులకు లేదంటే మీ పిల్లలకు అడ్మిషన్లు దొరకకపోవచ్చు అంటూ, లేదు అంటే ఫస్ట్ మొదలే డబ్బులు పేమెంట్ చేయాలి అంటూ ఖచ్చితంగా వాళ్ళని ఇలాంటి ఆశలు చూపిస్తూ స్పెషల్ క్లాసెస్ అంటూ మాత్రం తల్లిదండ్రులపై ఒత్తిడి మాత్రం శ్రీ చైతన్య కళాశాల యాజమాన్యం మాత్రం ఒక భారీగా ప్లాన్ చేసినట్టుగా కూడా తెలుస్తుంది. అయితే మీడియా వాళ్ళు మాత్రం కాలేజీకి వెళ్ళిన సమయంలో చూసుకున్నట్లయితే అక్కడ ప్రశ్నించగా, ఎందుకంటే తెలంగాణ ప్రభుత్వం కావచ్చు, లేదంటే విద్యాశాఖకు సంబంధించిన ఈ కళాశాలలు వేసవి సెలవులు ప్రకటించిన తర్వాత కూడా మీరు క్లాసులు ఏ విధంగా నడిపిస్తారని కూడా అక్కడ కొంత ఏబీవీపీ విద్యార్థి సంఘాలు కావచ్చు, లేదు అనంటే అక్కడ ఉన్న రాజకీయ నాయకులు కూడా కావచ్చు, లేదంటే ఇటు మీడియా ప్రశ్నించిన తర్వాత శ్రీ చైతన్య యాజమాన్యం మాత్రం మీడియా కంటపడకుండా అక్కడ ఉన్న విద్యార్థులని మాత్రం సైలెంట్గా పంపిస్తున్న దృశ్యాలు మనకు వెలుగులోకి వస్తున్నాయి. అయితే మళ్ళీ తిరిగి మరుసటి రోజు చూసుకున్న మళ్ళీ విద్యార్థులకు అదే విధంగా తల్లిదండ్రులకు ఫోన్ చేసేసి మళ్ళీ స్పెషల్ క్లాసెస్ ఉన్నాయంటూ కూడా వీళ్ళపై ఒత్తిడి తీసుకొచ్చే విధానంగా ఒక బిజినెస్ సృష్టించడం అయితే కొనసాగింది. అయితే ఇప్పటికే రేవంత్ సర్కార్ చూసుకున్నా కూడా మొన్న అసెంబ్లీలో కూడా విద్యాశాఖని మరింత బలోపేతం చేస్తాను, ఖచ్చితంగా విద్యాశాఖను కూడా నేను చూసుకుంటానని కూడా చెప్పారు. కానీ ఎందుకంటే ఇది గత ప్రభుత్వంలో కూడా కొనసాగాయి అని కూడా కొంతమంది ఏబీవీపీ విద్యార్థి సంఘాలు అయితే ఆందోళనకు దిగడం జరిగింది. అయితే వీళ్ళపై ఎన్ని ప్రశ్నించినా కూడా, ఎందుకంటే అక్కడ ఉన్న ప్రిన్సిపాల్ కావచ్చు, లేదు అంటే ఇతర లెక్చరర్లను కూడా
యాజమాన్యం చెప్పడంతోనే మేము చేస్తున్నానని మాత్రం చెప్పుకుంటూ రావడం జరుగుతుంది. ఖచ్చితంగా ఇది ఒక పక్క ప్లాన్ ప్రకారంగా వీళ్ళ దగ్గర నుంచి, ఎందుకంటే లక్షల కొద్ది డబ్బులు వసూలు చేస్తున్న విషయం మనకు ఇప్పటికీ తెలిసిందే. ఈ ఒత్తిడి అంతా ఎందుకంటే పిల్లల భవిష్యత్తు ఎక్కడ ఇదవుతుంది అనేసి ఈ శ్రీ చైతన్య కళాశాలలకు వీళ్ళ మాటలకు విద్యార్థి వాళ్ళ తల్లిదండ్రులు భయంతో మాత్రం ముందే 50% ఫీజులు పే చేసేసి విద్యార్థులని స్పెషల్ క్లాసులకు పంపించడం జరుగుతుంది. అంటే వీళ్ళు ఇంతగడం గవర్నమెంట్ ఇచ్చిన జీవోలను కూడా పక్కన పెట్టేసి కూడా ఇలాంటి కార్పొరేట్ వ్యవస్థలు ఎవరి ఆదేశాలు లేకుండా ఇలాంటి దందా చేయడంలో మాత్రం చాలా కీలక పాత్ర పోషిస్తుందని కూడా చెప్పుకోవచ్చు అవినాష్. ఖచ్చితంగా విద్యార్థులకు వేసవి సెలవులు, ఎందుకంటే 10th ఎగ్జామ్ అయిపోయిందో లేదో మరుసటి రోజు నుంచి మరోసారి ఇంటర్, అంటే పిల్లల భవిష్యత్తు ఏ విధంగా ఉండబోతుంది అంటే 10th ఎగ్జామ్ వరకు కూడా వీళ్ళు ఒక ముందస్తుగా మంచిగా చదువుకొని మంచి మార్కులు రావు అంటే వారం గడువు కూడా లేకుండా కూడా ఇటు శ్రీ చైతన్య వాళ్ళపై ఒత్తిడికైతే చాలా ఇది తీసుకొస్తున్నారని కూడా చెప్పుకోవచ్చు. ఎందుకంటే వేసవి సెలవుల తర్వాత స్పెషల్ క్లాసులు నిర్వహించాలి, కానీ వేసవి సెలవులు తెలంగాణ ప్రభుత్వం ప్రకటించిన తర్వాత కూడా ఇలాంటి వాటికి ఈ శ్రీ చైతన్య యాజమాన్యం మాత్రం పాల్పడుతుందని కూడా స్పష్టంగా చెప్పుకోవచ్చు అవినాష్. క్రాంతి, ఇదే సందర్భంలో గత ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు కూడా ఈ శ్రీ చైతన్య కావచ్చు లేదా మిగిలినటువంటి ఇదే నారాయణ కావచ్చు ఇంకా కొన్ని ప్రైవేట్ కళాశాలలు ఒక సిండికేట్గా ఏర్పడి ప్రభుత్వంపైనే ఒత్తిడి తీసుకొచ్చి ప్రభుత్వానికి తాయిలాలు అందిస్తూ వీళ్ళు ఇలా ప్రైవేట్ క్లాసులు అని చెప్పేసి కావచ్చు, లేదు అంటే ఇంకా వేరే కారణాల చేత అత్యంత ఎక్కువగా డబ్బులు వసూలు చేస్తూ ఇటు పిల్లల జీవితాలని అదేవిధంగా ఆ పిల్లల యొక్క తల్లిదండ్రుల జీవితాలని ఆగం చేస్తున్నారు అనేటువంటి మాటలు కూడా ఇంతకుముందు చాలా పెద్ద ఎత్తున మనం విన్నాం. అలాంటిది ఇన్ని కంప్లైంట్స్ వచ్చిన తర్వాత కూడా ఇలా రన్ చేస్తున్నారు అని అంటే విద్యాశాఖ ఏం చేస్తుందని అనుకోవాలి. ఎందుకంటే విద్యాశాఖ స్వయంగా డైరెక్ట్గా సీఎం దగ్గరే ఉండింది ఇప్పటివరకు. రైట్ అవినాష్, ఖచ్చితంగా చెప్పుకోవచ్చు. ఈ కార్పొరేట్ వ్యవస్థ అంతా చూసుకున్నా కూడా, ఎందుకంటే శ్రీ చైతన్య ఏదైతే నారాయణ కావచ్చు ఈ కళాశాలలు అన్నీ ఒకటయ్యి, ఎందుకు ఇప్పుడు గవర్నమెంట్ జీవో, ఈ జీవోలు ఎక్కడికి వెళ్తున్నాయి, అసలు ఈ జీవోలు పేపర్ వరకే సాధ్యమా అని కూడా ప్రశ్నించే అవకాశం మనకి ఇక్కడ స్పష్టంగా కనిపిస్తుంది అవినాష్. ఎందుకనంటే గవర్నమెంట్ జీవో అంటే ఒక తెల్ల పేపర్ మీద జీవో ఆర్డర్ అనేసి విద్యాశాఖలందరికీ రిలీజ్ చేశాక కూడా విద్యా సంస్థలు మరి ఇది ఎందుకు స్పెషల్ క్లాసులు నిర్వహిస్తున్నాయి. రైట్ క్రాంతి, ఐ విల్ కమ్ బ్యాక్ టు అగైన్. రాష్ట్రంలో ఇంటర్మీడియట్ విద్యను అందించే అనేక ప్రైవేటు జూనియర్ కళాశాలల యాజమాన్యాలు వేసవి సెలవులు ప్రారంభమైన తరగతులు నిర్వహిస్తున్నారు. రాష్ట్రంలో సెలవు ఇవ్వాలని, వేసవి సెలవుల్లో తరగతులు నిర్వహించే ప్రైవేట్ జూనియర్ కళాశాలలపై కఠిన చర్యలు తీసుకుంటామని తెలంగాణ ప్రభుత్వం కఠిన హెచ్చరికలు జారీ చేసినా వారి తీరు మాత్రం మారడం లేదు. ప్రభుత్వం ఆదేశాలను బేఖాతరు చేస్తున్నారు. రైట్, మనతో పాటు జూమ్ లైవ్ ద్వారా గౌతమ్ ప్రసాద్ గారు జాయిన్ అవుతా ఉన్నారు బీఆర్ఎస్ నుంచి. గౌతమ్ గారు, గుడ్ ఈవినింగ్ అండ్ వెల్కమ్ టు న్యూస్ 360. గుడ్ ఈవినింగ్ సార్. గౌతమ్ గారు, ఈ సందర్భంగా ఆల్రెడీ మనం చూస్తూ ఉన్నాం శ్రీ చైతన్య కాలేజీలు అనేటువంటివి స్పెషల్ క్లాసుల పేరిట ఈనాటికి కూడా నడుస్తూ ఉన్నాయి. ఒకవైపు ప్రభుత్వం హాలిడేస్ అని చెప్పినప్పటికీ కూడా ఇంతకుముందు బీఆర్ఎస్ టైంలో కూడా నడిచాయి. అంటే ఏ ప్రభుత్వం ఉన్నా ఎవరు ఉన్నా వీళ్ళ ఆగడాలు ఇలాగే నడుస్తాయా మనకి? సార్, ఈరోజు మన తెలంగాణ రాష్ట్రంలో ఒక దురదృష్టకరమైన పరిస్థితి ఏంటంటే, ఒకవైపు వేసవి సెలవులు మొదలైన పరీక్షలు అయిపోయినా విద్యార్థులకు వాళ్ళు విశ్రాంతి తీసుకోవడానికి కానీ లేకపోతే మానసికంగా ఎదుగుదలకు కానీ ఏ విధంగా కూడా ఉపయోగపడనీయకుండా ఈరోజు కార్పొరేట్ విద్యా సంస్థలు చాలా చాలా తీవ్రంగా ప్రయత్నం చేస్తున్నాయి సార్. దాంట్లో భాగంగానే వాళ్లకు ఈరోజు ఆ చదువు చెప్పించటము గౌతమ్ గారు వ్యాప్తంగా కనిపిస్తా ఉంది. వినిపిస్తుంది, చెప్పండి.
శ్రీ చైతన్య, అదే విధంగా నారాయణ కావచ్చు, శ్రీ చైతన్య కావచ్చు, ఇతర కార్పొరేట్ కాలేజీలు ఏవైనా సరే గానీ ప్రభుత్వ నిబంధనలను తప్పనిసరిగా పాటించాల్సిన బాధ్యత, కర్తవ్యము వాటి మీద ఉంది. కానీ ఇవి ఎక్కడ కూడా పాటించకుండా దుంగలో తొక్కుతున్న పరిస్థితే ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా కనబడతా ఉంది. కార్పొరేట్ కళాశాలలు వాటి ర్యాంకులు, అదే విధంగా వాళ్ళ అడ్మిషన్స్, వాళ్ళ డబ్బులు, అదే విధంగా ఫీజుల రూపంలో దోపిడీ, ఇది నిరంతరం కొనసాగే ప్రక్రియలో భాగంగా విద్యార్థుల్ని ఈరోజు భ్రమింపజేసి మోసపూరిత మాటలు చెప్పి, అదే విధంగా పెద్ద పెద్ద ర్యాంకులు వస్తున్నాయి, మంచి మంచి ర్యాంకులు వస్తున్నాయి అని చెప్పేసి అని ఈరోజు విద్యను అమ్ముకుంటున్న పరిస్థితి మన తెలంగాణ రాష్ట్రంలో ఉంది. ప్రభుత్వాలు వాటి మీద చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత, అది ఏ ప్రభుత్వం అయినా కావచ్చు, అది బీఆర్ఎస్ ప్రభుత్వం కావచ్చు, లేదా ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం కావచ్చు, ఏ ప్రభుత్వం అయినా చాలా చాలా సీరియస్ గా తీసుకోవాల్సిన బాధ్యత ఉంది. ఎందుకంటే ఈ ఒత్తిడిని భరించలేక మానసిక ఆందోళనకు గురవుతున్న విద్యార్థులు అనేక మంది శవాలుగా తేలుతున్న పరిస్థితి మనందరికీ తెలిసిందే. ప్రతి ఒక్కళ్ళు కూడా దీన్ని వ్యతిరేకిస్తున్న పరిస్థితి ఉంది. అదేవిధంగా వాళ్ళు ఆందోళనకు గురై, ఒత్తిడికి గురై ఈరోజు ఆత్మహత్యలు చేసుకుంటున్న పరిస్థితి ఈ రాష్ట్ర ప్రభుత్వానికి కనిపించట్లేదా, లేదా ఈ యాజమాన్యాలకు కనిపించట్లేదా? మేము నిర్దిష్టంగా చెప్పదలుచుకున్నాం, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఏ కార్పొరేట్ కళాశాల లేదా ఏ ప్రైవేట్ కాలేజ్ అయినా తప్పనిసరిగా విద్యార్థులకు ఏదైతే వేసవి సెలవులు ఉన్నాయో ఆ వేసవి సెలవుల్ని తప్పనిసరిగా వాళ్లకు కేటాయించాల్సిందే, ఇవ్వాల్సిందే. అదేవిధంగా క్లాసుల పేరుతోని వాళ్ళకు మళ్ళీ క్లాసులలో బందీ చేయడం అనేది అత్యంత దారుణమైన విషయం. కాబట్టి ఈ కాలేజీలలో ఉన్న విద్యార్థులందరికీ వెంటనే వాళ్ళకి సెలవులు ప్రకటించేసి పంపించేయాల్సిందిగా మేము చెప్పదలుచుకున్నాం. ఒకవేళ ఏ రకంగా చేస్తామంటే ఖచ్చితంగా ఇంటర్మీడియట్ బోర్డు దగ్గరికి వెళ్తాం, అదేవిధంగా ఇంటర్ బోర్డుని నిలదీస్తాం. ఇప్పటికే ఇంటర్ బోర్డు అధికారులు తప్పనిసరిగా దాంట్లో ఇన్వాల్వ్ కావాల్సిన బాధ్యత ఉండాల్సింది. కానీ ఇప్పటికీ కూడా ఇప్పుడు క్రాంతి గారు చెప్పిన దాంట్లో కానీ, మీరు చెప్పిన దాంట్లో కానీ ఇప్పటిదాకా కూడా ఆ చర్యలు ఏం చేపట్టినట్టుగా అయితే కనిపించట్లేదు. ఇప్పటికే విద్యార్థులు వాళ్ళు ఇళ్లకి వెళ్లాల్సిన పరిస్థితిలో ఉన్నప్పటికీ కూడా వాళ్ళకి బందీలు చేయడంతో ఏం చేయాలనో అగమ్య గోరొచ్చే పరిస్థితిలో ఈ రోజు విద్యార్థులు ఉన్నారు. ఇది చాలా చాలా దారుణం అని చెప్పేసి చెప్పదలుచుకున్నాం. అంటే గౌతమ్ గారు ఒక మాట చెప్పండి, అసలు ఈ కార్పొరేట్ విద్యా వ్యవస్థని ఢీకొనేటువంటి సత్తా ఇటు ప్రభుత్వానికి కానీ కామన్ మ్యాన్కి కానీ ఉందని మీరు నమ్ముతున్నారా? వీటి వెనకాల కూడా ఉండేటువంటివన్నిటివి కూడా రాజకీయ శక్తులే కదా. సార్ నేను ఏమంటున్నానంటే, ఏ రాజకీయ శక్తులైనా ఎవరైనా అంతిమంగా ఎవరి ప్రయోజనాల కోసం పనిచేయాలని అంటే ప్రజల ప్రయోజనాల కోసం పనిచేయాలి. ఆ ప్రజల ప్రయోజనాలు, ఆ ప్రజల్లో భాగమే విద్యార్థులు కూడా, వాళ్ళ పిల్లలే ఈ విద్యార్థులు కూడా, ఆ ప్రజల పిల్లలే. కాబట్టి వాళ్ళ ప్రయోజనాల కోసం పనిచేయని ఏ పార్టీ, ఏ ప్రభుత్వం అయినా కూడా అది సరైనది కాదనే నా అభిప్రాయం, నా వ్యక్తిగత అభిప్రాయం. కాబట్టి ఖచ్చితంగా ఇప్పుడున్న ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత ఉంది. వెంటనే రంగంలోకి దిగాలి, అధికారులు వెంటనే వాళ్ళ దగ్గరికి వెళ్ళాలి, చెకప్ చేయాలి. వాళ్ళు రహస్యంగా క్లాసులు నడుపుతున్న పరిస్థితి ఉంది, బయట కనిపించకుండా. అదే విధంగా రకరకాల పేరుతోనే, ఐఐటీల పేరుతోనే, నీట్ల పేరుతోని, ఇంకొకళ్ళ పేరుతోని రకరకాలుగా క్లాసులు నడుపుతున్న పరిస్థితి ఉంది. తప్పనిసరిగా ప్రభుత్వం తలుచుకుంటే ఎవరి దమ్ము అంటే ధైర్యం ఉందా అని అంటే ఖచ్చితంగా ప్రభుత్వాలకు ధైర్యం ఉంటుంది. కానీ లాలూచి పడకుండా, లేకపోతే వాళ్ళతో మిలాఖత్ కాకుండా అధికార యంత్రాంగాన్ని పనిచేయిస్తే తప్పనిసరిగా దీంట్లో మనం విజయం సాధించడానికి అవకాశం ఉంది. ఇటువంటి కార్పొరేట్ కాలేజీలు గాను అంతకంటే పెద్ద పెద్ద వాళ్ళనే మనం ఎదుర్కోవడానికి కూడా అవకాశం ఉంటుంది ప్రభుత్వం తలుచుకుంటే ఎంతసేపు. కాబట్టి ప్రభుత్వం అనుకోవాలి, ప్రభుత్వ అధికారులు అనుకోవాలి, వెంటనే రంగంలో దించాలి, ఆ క్లాసులు ఆపడానికి సీరియస్ గా ప్రయత్నం చేయాలని మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. గౌతమ్ గారు, ఇదే సందర్భంలో ఇంకో మాట ఏంటంటే, ఇలాంటి ప్రైవేటు విద్యా వ్యవస్థల దగ్గర నుంచి ప్రభుత్వానికి ఎప్పటికప్పుడు వెళ్ళవలసినటువంటి బ్యాగులు కానీ లేదు అంటే తాయిలాలు కానీ ఎప్పటికప్పుడు వెళ్తానే ఉంటాయి. అందుకే వీళ్ళు ఏం చేసినా, ఎన్ని ఆగడాలు చేసినా, అలాంటి విద్యా సంస్థల్లో ఎంతమంది విద్యార్థులు చనిపోయినా ఈ ప్రభుత్వాలు ఏవి ఉన్నా సరే వీటిపైన చర్యలు తీసుకోవనేటువంటి అభాస్ కూడా ఉంటుంది. ఇది ఎంతవరకు వాస్తవం? సార్, ఎవరు తాయిలాలు ఇవ్వాలనుకున్నా, ఎవరు తాయిలాలు తీసుకోవాలనుకున్నా, ఇవన్నీ కొన్ని మాటల్లో మనం చెప్పుకోవడానికి అవకాశం ఉంటది. కానీ చట్టపరంగా, నిబంధనల పరంగా ఏదైతే విద్యా వ్యవస్థలో ఉన్న నిబంధనలకు విరుద్ధంగా ఎవరు పనిచేయమని చెప్పేసి ఏ అధికారో ఏ ప్రభుత్వం చెప్పదు సార్. తప్పనిసరిగా నిబంధనలకు అనుకూలంగా నడుచుకోవాలని చెప్తుంది. ఏ దాంట్లో ఏ పరిస్థితికి తగ్గట్టుగా పరిస్థితులలో విద్యార్థుల అంటే విద్యా విధానం కొనసాగించాలని చెప్పేసి చెప్తుంది తప్పితే అవి ఇచ్చారు, ఇవి తీసుకోండి, ఇది ఇవ్వండి అని చెప్పేసి ఎవరు అనే పరిస్థితి ఉండదు. దానికి తగ్గట్టుగా ఎవరి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ మార్చుకోవడానికి ఉండదు సార్. ఏ ఒక్క కాలేజీ కోసమో, ఏ ఒక్క ప్రైవేట్ విద్యా సంస్థ కోసమో ప్రభుత్వాలు నిబంధనలు మార్చుకోవు. అందరికీ ఉపయోగపడే విధంగానే నిబంధనలు పెడతారు. ఆ నిబంధనల్ని పాటించాల్సిన బాధ్యత, కర్తవ్యం ఈ రోజు ప్రైవేట్ సెక్టార్ మీద ఉంది, అదేవిధంగా కార్పొరేట్ సెక్టార్ మీద ఉంది సార్. వాటిని అన్నింటినీ మనం లెక్కేసుకుంటూ పోతే ఈ రోజు
వాటి మీద మాట్లాడే అవకాశం కూడా లేకుండా పోతుంది. అవి అట్లా మాట్లాడుకోవడానికి వీల్లేదు. ఖచ్చితంగా వాళ్ళు ఏదైతే ఉన్నారో కార్పొరేట్ కాలేజీలు ఆ నిబంధనలు పాటించాల్సిందే, విద్యార్థులకు సెలవులు ఇవ్వాల్సిందే. ఓకే సార్, ఒకవేళ గౌతమ్ గారు ప్రభుత్వం నిర్దిష్టమైనటువంటి చర్యలు తీసుకొని ఈ కాలేజీలు నిలుపుదల చేసినప్పటికీ కూడా ఇటు ఆ విద్యార్థుల యొక్క తల్లిదండ్రుల్లోనూ అలాగే ఈ కాలేజ్ మేనేజ్మెంట్స్లోనూ కాస్తైనా మెలకువ రావాలి అని అంటే ఎలాంటి చర్యలు తీసుకుంటే బాగుంటుంది అంటారు? ఖచ్చితంగా విద్యార్థుల తల్లిదండ్రులలో తప్పనిసరిగా ఈ రోజు ఆలోచన రావాల్సిన అవసరం ఉంది సార్. అంటే విద్యార్థుల్ని ఎంతసేపు అట్లా బందీలుగా 4 గోడల మధ్యలోనే వాళ్ళని పెట్టడం వలన విజ్ఞానవంతులు అవుతారని చెప్పేసి వాళ్ళు ఏదైతే అనుకుంటున్నారో అదంతా భ్రమ సార్. అది కరెక్ట్ కాదు. విద్యార్థి ఎప్పుడైతే స్వేచ్ఛగా ఆలోచిస్తాడో, స్వేచ్ఛగా తన బ్రెయిన్ కు పని పెడతాడో, ఆ పని పెట్టినప్పుడు మాత్రమే వాళ్ళ మనోవికాసం అనేది అవ్వడానికి అవకాశం ఉంటుంది సార్. కానీ ఈ తల్లిదండ్రులు భావిస్తున్నట్టుగా ఖచ్చితంగా 4 గోడల మధ్యనే నిర్బంధంగా వాళ్ళకి విద్యను అందిస్తే మాత్రమే ఖచ్చితంగా వాళ్ళకు బ్రెయిన్ పెరుగుతుంది, లేకపోతే తెలివితేటలు పెరుగుతాయి, లేకపోతే ర్యాంకులు వస్తాయని చెప్పేసి అనుకోవడానికి లేదు. ఖచ్చితంగా వాళ్ళకు ఒక మానసికంగా వాళ్ళు ఆహ్లాదకరమైన వాతావరణంలో ఉండాలి, అదేవిధంగా సంతోషంగా ఉండాలి, అదేవిధంగా స్వేచ్ఛగా ఆలోచించగలిగే స్థితి ఉండాలి. అటువంటి స్థితి వైపుకు విద్యార్థుల్ని అంటే తమ పిల్లల్ని ఎడ్యుకేట్ చేసే విధంగా తల్లిదండ్రులు ఉండాల్సిన బాధ్యత ఉంది. అదేవిధంగా కార్పొరేట్ కాలేజీలు కూడా అటువంటి వాతావరణాన్ని వాళ్ళ క్యాంపస్లలో ఏర్పాటు చేయాల్సిన బాధ్యత ఉంది. అకాడమిక్ ఇయర్ లో అంటే ఈ టైంలో కాదు, అకాడమిక్ టైంలో తప్పనిసరిగా అటువంటి వాతావరణం కేటాయించినప్పుడు మాత్రమే మంచి చదువు చెప్పినప్పుడు మాత్రమే, అంటే పట్టి చదివించినంత కాలం బ్రెయిన్ ఎదగదు. అట్లా ఎదిగిన వాళ్ళందరూ కూడా ఒకవేళ ఫస్ట్ ర్యాంకులు వచ్చినా గానీ అటువంటి వాళ్ళు పిచ్చోళ్ళైనా అయినరు, లేకపోతే ఉరేసుకుని చనిపోయిన వాళ్ళ సంఖ్యనే గతంలో మనం చూడొచ్చు. కాబట్టి కార్పొరేట్ కాలేజీలు ఈ రోజు ఎంత న్యాయం చేస్తున్నామో లేదా మేమంతా సక్రమమే చేస్తున్నామని చెప్పేసి అంటున్నారు, కానీ ప్రాక్టీస్ లో వాళ్ళ విద్యార్థులు పై స్థాయికి వెళ్ళినప్పుడు వాళ్ళ సరి అయిన ప్రదర్శన ఉండట్లేదు, అదేవిధంగా నైపుణ్యాన్ని ప్రదర్శించలేకపోతున్నారు. లేదా నేను ఫస్ట్ ర్యాంకర్ని కదా గతంలో ఇంటర్మీడియట్ లో, ఈ రోజు నేను సరిగ్గా పర్ఫార్మెన్స్ చేయని కారణంగా నేను చాలా మనోవేదనకు గురవుతున్నానని చెప్పేసి సూసైడ్ నోట్లు రాసుకొని చచ్చిపోయిన సందర్భాలు కూడా, ఉరేసుకొని చనిపోయిన సందర్భాలు కూడా ఈ రోజు మన రాష్ట్రంలో కనబడతా ఉన్నాయి, వేరే రాష్ట్రాలలో. ఇటు విద్యా సంస్థలలో అదే విధంగా విద్యార్థుల తల్లిదండ్రుల్లో తప్పనిసరిగా మార్పులు రావాలి, ఆహ్లాదకరమైన వాతావరణంలో జరగాలి, అది క్రియేటివ్ గా జరగాల్సిన పరిస్థితి ఉంది. అట్లా జరగకపోతే విద్యార్థులు నష్టపోతారు. అదేవిధంగా మనం అనుకునే లోపే విద్యార్థుల తల్లిదండ్రులు కూడా తీవ్రమైన విధంగా బాధకు గురయ్యే అవకాశం ఉంటుంది సార్. రైట్, థ్యాంక్ యూ గౌతమ్ గారు ఫర్ టేకింగ్ యువర్ టైమ్ అండ్ టేకింగ్ ఏ పార్ట్ ఇన్ టు దిస్. అదేవిధంగా క్రాంతికి కూడా ధన్యవాదాలు. ఇక్కడ ఒక మాట పేరెంట్స్ అర్థం చేసుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే, తెలుసో తెలియకో ఎంజాయ్ చేయాల్సినటువంటి టైంలో పిల్లల మీద ఇంకా ప్రెషర్ పెట్టడం వల్ల తెలుసో తెలియకో వాళ్ళ యొక్క బ్రెయిన్లో ఉండాల్సినటువంటి వర్క్ కరెక్ట్గా టైంకి వర్క్ చేయాల్సినటువంటి ఎంజైమ్స్ అన్నీ ఏవైతే ఉంటాయో అవన్నీ పనిచేయకుండా ప్రెషర్ వల్ల పనిచేయకుండా చేస్తుంది మెజర్గా పేరెంట్స్. ఆ తర్వాత ఆ విద్యార్థులకి చదువులు చెప్తున్నటువంటి ఆ మేనేజ్మెంట్స్ లేదా టీచర్స్. దయచేసి గమనించుకోండి. ఇంకోటి, ఈ విద్యా సంస్థలు కేవలం డబ్బు దాహంతో మన తెలంగాణ ఆంధ్రాలో స్పెషల్గా కొన్ని ప్రైవేట్ విద్యా కళాశాలల్లో జరుగుతున్నటువంటి విషయం ఏంటంటే, కేవలం ర్యాంకుల పేరు మీద డబ్బుల దాహంతో వాళ్ళని ఏదో కోళ్ళ ఫారాల్లో పెట్టినటువంటి కోళ్ళ మాదిరి చేస్తున్నారు తప్ప బయటికి వచ్చిన తర్వాత ఎలా బ్రతకాలనేటువంటి అంశాన్ని నేర్పలేకపోతున్నాయి ఈ విద్యా సంస్థలు. అది గమనించుకొని విద్యార్థుల్లాగా ఎదగనిస్తే మంచిది అనేటువంటిది ఒక మాట. రెండోది, ప్రభుత్వం కూడా తగు జాగ్రత్తలు తగు చర్యలు తీసుకోవాలి ఇలాంటి కాలేజీలపైన అని చెప్పేసి కోరుకుంటూ ఇది ఇవాళ స్పెషల్ డ్రైవ్ విత్ మీ అవినాష్ జనగామ. చూస్తూనే ఉండండి న్యూస్ 360. అప్పుడు ఇప్పుడు ఎప్పుడు ఆంధ్ర హాస్పిటల్స్, మన హాస్పిటల్స్. అప్పుడు ఇప్పుడు ఎప్పుడు ఆంధ్ర హాస్పిటల్స్, మన హాస్పిటల్స్. గత 18 సంవత్సరాలుగా 100% ఉత్తీర్ణత సాధిస్తూ 10వ తరగతి, ఇంటర్మీడియట్, ఎంపీసీ, బైపీసీ, సిఈసి మొదలగు కోర్సులను మరియు నాగార్జున యూనివర్సిటీ, ఆంధ్ర యూనివర్సిటీ డిస్టెన్స్ ఎడ్యుకేషన్, BA, BCom, BSc, MBA, MCom, MCA, MSc మొదలగు కోర్సులను, హోటల్ మేనేజ్మెంట్, బీటెక్, డిప్లొమా కోర్సులకు కన్సల్టేషన్ చేయబడును. దూర విద్యా విధానం ద్వారా అనేక కారణాల వలన చదువు మధ్యలో ఆపేసిన వారికి సింగిల్